హాయ్ గైస్, వెల్కమ్ టు పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఈ వీడియో మీకేంటిదో ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది తమ్నెల్ చూస్తుంటే. ఈరోజు అయితే గిబ్లీ ఆర్ట్ ఎలా చేస్తాము అనేది చూపిస్తున్నాను అనమాట. ఓన్లీ గిబ్లీ ఆర్ట్ అనేదే కాదు, కానీ కొన్ని ఎఫెక్ట్స్ ఎలా యూజ్ చేస్తామనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తానమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. మీరు కూడా మీ గిబ్లీ ఆర్ట్ని ట్రై చేయండి ఒకసారి. లెట్స్ గో, చూసేద్దాం ఎలా చేసుకోవాలో అని చెప్పేసి. ఫస్ట్లీ మనకి ఎఫెక్ట్స్ యూజ్ చేయడానికి 2 యాప్స్ అయితే కావాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి టెంప్ మెయిల్ ఇంకా చార్జిపిటీ అనమాట. ఫస్ట్ అయితే టెంప్ మెయిల్, నేను ఇక్కడ ఆల్రెడీ టెంప్ మెయిల్ ఇంకా చార్జిపిటీ యూజ్ చేశాను కాబట్టి నేను స్టోరేజ్ అంతా డేటా అంతా క్లియర్ చేసేస్తున్నాను. సేమ్ ఇది చార్జిపిటీకి కూడా చేయండి. రెండిట్లో ఉన్న డేటా అయితే మొత్తం రిమూవ్ చేసేయండి. ఎందుకంటే ఆ డేటా ఉండడం వల్ల కూడా మనకు ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు. అందుకోసం అని చెప్పేసి రెండింటి ఇన్ఫోలోకి వెళ్ళి మొత్తం డేటా అంతా క్లియర్ చేసేసండి. అప్పుడే మీకైతే గిబ్లీ ఆర్ట్ కానీ ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ అనేవి వర్క్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం టెంప్ మెయిల్లోకి వెళ్ళిన తర్వాత ఇలా అయితే ఉంటుందన్నమాట. టెంప్ మెయిల్ యాప్ అనేది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకైతే ఓపెన్ అవ్వగానే ఇలా చూపిస్తుంది. ఇది ఓపెన్ అవ్వగానే మనకైతే ఒక మెయిల్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం చార్జిపిటీలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి దాన్ని అయితే కాపీ చేసేసుకోండి. కింద కాపీ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకు ఆ కోడ్ మెయిల్ అనేది కాపీ అయిపోతుంది. నెక్స్ట్ చార్జిపిటీలోకి వచ్చిన తర్వాత పైన సైన్ అప్ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు ఈ మెయిల్ని అక్కడ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేశాను కదా నేను, పైన ఎంటర్ మెయిల్ అని వచ్చింది కదా, అక్కడ మీరు మీ అక్కడ కాపీ చేసుకున్నారు కదా ఆ మెయిల్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే పాస్వర్డ్ అని చూపిస్తుంది. ఇక్కడైతే మీరు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయండి అనమాట. అంటే పాస్వర్డ్ అయితే ఇవ్వండి. ఆ పాస్వర్డ్ అయితే పక్కా గుర్తుపెట్టుకోండి, గుర్తుండేలాగా అయితేనే ఇవ్వండి. ఇక్కడ అట్లీస్ట్ మనం 12 క్యారెక్టర్స్ అన్నా ఇవ్వాలి. 12 క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యేలాగా ఇంకా న్యూమరికల్ నెంబర్స్ కూడా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేస్తే మనకైతే వెరిఫై యువర్ ఈమెయిల్ అని వస్తుంది. దాన్ని ఏం క్లిక్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ బయటికి వచ్చేసి టెంప్ మెయిల్లోకి అయితే వచ్చేసేయాలన్నమాట. ఇక్కడ మనం ఇందులో ప్రొవైడ్ చేసిన మెయిల్ తోటి మనం అక్కడ అకౌంట్ సైన్ అప్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఇన్బాక్స్లో మనకు ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట. అంటే మనం చార్జిపిటీలో లాగిన్ అయ్యామని చెప్పేసి, అంటే సైన్ అప్ అయ్యామని. ఇన్బాక్స్లోకి వెళ్ళి చూస్తే మనకు ఆ మెసేజ్ వస్తుంది, టైమ్స్తో సహా అన్నీ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ చార్జిపిటీ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ సైన్ అప్ కాకుండా లాగిన్ ఉంటుంది కదా, లాగిన్లోకి వెళ్ళి సేమ్ అదే మెయిల్ ఉంటుంది కదా, ఆ మెయిల్ అనేది ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. దాని తర్వాత మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఉంటుంది కదా, అందుకే నేను మరీ చెప్పాను పాస్వర్డ్ అయితే పక్కా గుర్తుండాలి. పాస్వర్డ్ కరెక్ట్గా లేకపోతే సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ మళ్ళీ టెంప్ మెయిల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. కాకపోతే మళ్ళీ ఇన్ఫోలోకి వెళ్ళి డేటా అంతా క్లియర్ చేసి, ఇప్పుడు నేనైతే అది పాస్వర్డ్ ఇచ్చాను కాబట్టి కంటిన్యూ అని క్లిక్ చేస్తే నాకు యాస్టీస్ నెక్స్ట్ టెంప్లెట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడైతే ఫుల్ నేమ్ ఇంకా మన బర్త్డే డేట్ అదైతే అడుగుతారు. అదైతే మీరు యాస్టీస్ మీరైతే ఫిల్ చేసేసేయండి. నేనైతే ఇక్కడ కన్ఫర్మ్ చేసేసిన తర్వాత నాకైతే డైరెక్ట్ చార్జిపిటీ హోమ్ పేజ్ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. అదైతే ఓపెన్ అయింది. ఇక్కడ కింద ప్లస్ సింబల్ అనేది అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఫోటో, కెమెరా ఇంకొక ఆప్షన్ అయితే చూపిస్తుంది. అక్కడ ఫోటో మీకు కెమెరా నుంచి కావాలంటే కెమెరా, లేదంటే ఫోటో అంటే ఫోటో కూడా క్లిక్ చేసుకోవచ్చు. నేనైతే ఫోటోని క్లిక్ చేసుకొని నా ఫోన్లో ఉన్న నా గ్యాలరీలో ఉన్న పిక్చర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. నేనైతే చూపిస్తున్న విధంగా ఒక పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకొని దాని కింద ఎక్కువ మ్యాటర్ లేకుండా చిన్నగా షార్ట్గా ఒకటే లైన్లో ఇవ్వాలి, ఎక్కువ కూడా ఇవ్వద్దు. నేనైతే కన్వర్ట్ ఇంటూ గిబ్లీ ఆర్ట్ అని ఇచ్చాను అనమాట. ఇప్పుడు చూపిస్తుంది, కానీ ఇది అవుట్పుట్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 3-4 మినిట్స్ అన్న పట్టొచ్చు. కొన్నిసార్లు ఇంకా చాలా టైం పట్టొచ్చు. రాదు అని మాత్రం అనుకోకండి, వస్తుంది. ఇది అట్లీస్ట్ ఒక 2-3 ఫొటోస్ అన్న ఒకటేసారి జనరేట్ చేస్తుంది అనమాట. ఫైనల్గా మన ఫోటో అయితే వచ్చేసింది. ఇలా అయితే ఉంటుందన్నమాట. నాకైతే కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది కాబట్టి కొంచెం లేట్ పట్టింది. కొన్ని ఎడిట్ చేసేసాను నేను. ఇంకా ఇలా అయితే ఉందన్నమాట నా పిక్చర్. గిబ్లీ ఆర్ట్ అయితే ఇలా వచ్చింది. కింద మనకు సేవ్ అనే బటన్ చూపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకైతే మన ఇమేజ్ డైరెక్ట్ మన ఆల్బమ్లోకి సేవ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంకొక పిక్చర్ ఇచ్చాను అనమాట. దానికైతే పిక్సార్ అని ఒక కన్వర్ట్ ఇంటూ పిక్సార్ ఆర్ట్ అని ఇచ్చాను. అది కూడా మంచిగా జనరేట్ చేసింది. ఇప్పుడు నాకు మళ్ళీ నేను బ్యాక్ ఎందుకు వచ్చానంటే నాకు లిమిట్ అయితే అయిపోయిందనమాట. అందుకే మళ్ళీ ఇన్ఫోలోకి వెళ్ళి మొత్తం క్లియర్ చేసేసి డేటా మళ్ళీ ఇంకొక కొత్త
మెయిల్ జనరేట్ చేసుకున్నాను. పైన చేంజ్ అని ఉంటుంది టెంప్ మెయిల్లో, ఆ చేంజ్ అని క్లిక్ చేస్తే మనకు మెయిల్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు ఆర్ యూ రెడీ అని అంటే అక్కడ ఎస్ ఆర్ నో అని చూపిస్తుంది. ఎస్ అని క్లిక్ చేస్తే మనకు మెయిల్ అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది. దాన్ని మళ్ళీ కాపీ చేసుకుని సేమ్ ప్రాసెస్ మళ్ళీ చాట్‌జీపీటీలో కాపీ పేస్ట్ చేసి సైనప్లో మళ్ళీ సైనప్ అయ్యి అదే పాస్వర్డ్ ఇంకా ఆ మెయిల్ని మళ్ళీ ఇప్పుడు మనకు టెంప్ మెయిల్లో వచ్చే ఇన్బాక్స్లో ఉంటుంది కదా మెసేజ్, అందులో మళ్ళీ మనం లాగిన్ ద్వారా ఇస్తే మనకు డైరెక్ట్ మన చాట్‌జీపీటీ అనేది హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మనం చాలా ఎఫెక్ట్స్ యూజ్ చేసి మన ఫొటోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, నేను ఇప్పుడు ఇన్బాక్స్ నుంచి మళ్ళీ ఇంకో మెయిల్ ఇచ్చి ఇచ్చిన పాస్వర్డ్ ద్వారా నేనైతే మళ్ళీ లాగిన్ అవుతున్నాను. నేనైతే ఇలా కొన్ని పిక్చర్స్ అయితే జనరేట్ చేశాను అనమాట. ఇక్కడ మనం చాలా ఎఫెక్ట్స్ యూజ్ చేసి కూడా జనరేట్ చేసుకోవచ్చు. నేను పోస్ట్లో పెట్టాను, కావాలంటే చూడండి. షార్ట్స్లో కూడా పెట్టాను. నేమ్స్ కావాలంటే అక్కడ చూసి మీరు కూడా ఎడిట్ అంటే చాట్‌జీపీటీకి నేమ్ ఇస్తే అది మనకు జనరేట్ చేసేస్తుంది. నెక్స్ట్ సేమ్ చాట్‌జీపీటీలో ఏఐ వీడియో ఎలా చేయాలో అనేది చూపిస్తాను. ఇదే అనమాట నేను చేసిన కొన్ని పిక్చర్స్ మీకైతే డిస్ప్లే చేస్తాను, చూసేయండి. మీరు నా ఛానల్లోకి వెళ్ళి పోస్ట్లోకి వెళ్ళి నేమ్స్ చూస్తే మీకు ప్రతిదీ ఏ పిక్చర్కి ఏ నేమ్ ఉందో అని చెప్పేసి అంతా మెన్షన్ చేశానన్నమాట. దాని ద్వారా మీరు కూడా జనరేట్ చేసుకోండి. మీకు ఏ ఎఫెక్ట్ నచ్చిందో కింద కమెంట్ చేసేయండి. నేనైతే ఇవైతే జనరేట్ చేశాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, నా షార్ట్స్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఇదే అనమాట వీడియో. ఇంత సింపుల్గా మనం చేసేయచ్చు. అట్లీస్ట్ మనం ఒక్కసారి జనరేట్ చేసుకునే జీమెయిల్కి ఒక 2-3 పిక్చర్స్ అన్న చేసుకోవచ్చు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఈజీగా మనకి పిక్చర్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇదే అనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేసేయండి. మీకే ఎఫెక్ట్ నచ్చిందో కూడా కింద కమెంట్ చేసేయండి. ఇదే అనమాట ఈరోజు వ్లాగ్. డూ ఫాలో ఫర్ మోర్. బై గైస్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.